హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మన హ్యాబిట్స్ వల్ల మన జీవితంలో ఎన్నో విషయాలు మారుతుంటాయి. మన హ్యాబిట్స్ మన జీవితానికి హెల్ప్ చేసేలా ఉంటే మన జీవితం ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా మన హ్యాబిట్స్ హెల్ప్ చేసేలా లేకపోతే జీవితం కూడా సరిగ్గా ఉండకుండా ఉంటుంది. ఎలాగోలా బ్రతికేశాం అనే కంటే ఆనందంగా తృప్తిగా బ్రతికాము అనేదే బాగుంటుంది కదా. జీవితం అంటే కోట్ల ఆస్తి, ప్రేమించిన మనిషి, పెద్ద పెద్ద బిజినెస్, పెద్ద పేరు కాదు. మీరు జీవించే విధానం బట్టి మీ జీవితంలోకి డబ్బు, పేరు, హోదా ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇవన్నీ రావాలంటే మీ అలవాట్లను మార్చుకోవాలి. మీ అలవాట్లు మారితే ఆటోమేటిక్గా మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. మంచేదో చెడేదో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా. అదేవిధంగా ఈ వీడియో ద్వారా 13 బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చూస్తాము. వీలైనంత వరకు ఈ హ్యాబిట్స్ని లైఫ్లో దూరంగా ఉంచడానికి ట్రై చేయండి. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, ల్యాక్ ఆఫ్ ఫోకస్. ఓ పనిని స్టార్ట్ చేయడం, కాసేపటికే ఆ పనిని ఆపడం. మీలో ఇలా ఎంతమంది చేస్తూ ఉంటారు? మనలో చాలామందికి తొందరగా అయిపోయే పని అంటే చాలా ఇష్టం. ఎక్కువసేపు పట్టే పనులంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. నిజానికి ఎంత ఎక్కువ కష్టపడితే అంత ప్రతిఫలం వస్తుంది. అయినప్పటికీ ఎక్కువసేపు పట్టే పనులు అంటే అందరికీ నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్లో వీడియోస్తో కంపేర్ చేస్తే షార్ట్ వీడియోస్ అంటే ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఇలా ఎన్నో చిన్న చిన్న వీడియోస్ బాగా ఎక్కువగా క్లిక్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటి? మనకి ఏదైనా సరే చాలా తొందరగా కంప్లీట్ అవ్వాలి. సో మన ఫోకస్ కూడా చిన్న చిన్న పనుల మీద మాత్రమే ఉండిపోతుంది. ఒక వీడియో చూడడం మీరు స్టార్ట్ చేశారనుకోండి, యూట్యూబ్లో పూర్తిగా చూసేవాళ్ళు చాలా తక్కువ, మధ్యలో స్కిప్ చేయడం ఎక్కువ. అలా అని షార్ట్ వీడియోస్ మాత్రమే చూడాలి అని నేను చెప్పట్లేదు. మీరు ఒక పని లేదా ఒక కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్గా ఫోకస్ని పెట్టి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మీకే కనుక చేసే పని మధ్యలో ఆపేసే అలవాటు ఉంటే ఇప్పటి నుండి అలవాటును మానేయండి. నెంబర్ 2, డోంట్ జడ్జ్. మనలో చాలామందికి ఎక్కువగా ఉండే అలవాటు ఏంటో తెలుసా? చూసిన వెంటనే చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బస్సులో ఉన్నారు, పెద్ద ఆవిడ నించొని ఉన్నారు, ఆ పక్కన ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. మీరు వెళ్ళి వెంటనే నువ్వెందుకు కూర్చున్నావు, ఇక్కడి నుండి లెగు అని అన్నారనుకోండి. ఇక్కడ మనం ఈ విషయాన్ని 2 పద్ధతుల్లో చూడాల్సిన అవసరం ఉంది. మొదటిది, ఆ అబ్బాయి వెంటనే లేచి పక్కకు వెళ్తాడు. ఇంకొక పద్ధతి, ఆ అబ్బాయికి కాళ్ళు లేని కారణం లేదా అస్సలు ఆరోగ్యం బాగోలేని సిచ్యువేషన్ కూడా అయి ఉండొచ్చు. ఇవేవి మీరు తెలుసుకోకుండా ఈజీగా వెళ్ళి నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, పెద్దావిడకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా అనే మాట అనే హక్కు అయితే లేదు. ఎదుటివారి సిచ్యువేషన్ ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి తప్పు మాట్లాడినంత మాత్రాన ఆ మనిషి జీవితం అంతా తప్పు కాదు. ఒకసారి కరెక్ట్ మాట్లాడినంత మాత్రాన ఆ మనిషి జీవితంలో తప్పు చేయకుండా ఉండడు, ఉండిపోడు. ఎగ్జామ్స్లో ఒకేసారి ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అంతా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారని కాదు. ఓ మనిషిని చూసే విధానం మార్చుకోవాలి. మీలో చాలామంది అంటూ ఉంటారు, అరే వాడు నా 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు, వాడు పెద్దగా చదవడు, ఎక్కువగా ఫెయిల్ అవుతాడు అని ఈజీగా చెప్పేస్తారు. మీకు తెలుసా, పెద్దయ్యాక ఆ అబ్బాయి డాక్టర్ అవ్వచ్చు ఏమో, సైంటిస్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా పెద్ద ప్రయోజకుడు అవ్వచ్చేమో. ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తూనే ఉంటాం. చిన్నప్పుడు జరిగే సందర్భాలు వేరు, పెద్దయ్యాక జరిగే సందర్భాలు వేరు. ఎవరికి ఉండే సిచ్యువేషన్ వాళ్ళకుంటాయి. మీరు ఎలా ఈజీగా జడ్జ్ చేయగలరు? మీరు జడ్జ్ చేయడం ఎప్పుడైతే తగ్గిస్తారో చూసే విధానం మొత్తం పాజిటివ్గా మారుతుంది. ఈ సృష్టిలో మనం కంట్రోల్ చేయలేనివి చాలానే ఉన్నాయి. అందులో మనం కంట్రోల్ చేయలేనివి మన ఎమోషన్స్. నిజానికి ఈ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయగలం. అది ఎలాగో తెలుసుకోవాలంటే మాస్టర్ యువర్ ఎమోషన్స్ బుక్లో ఎన్నో విషయాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎమోషన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు కూడా ఈ ఆడియో బుక్ని వినొచ్చు. మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఫ్లాట్ 50% ఆఫ్ లభిస్తుంది. మా కూపన్ కోడ్ T50 కుకు FM యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ప్రతిరోజు ఎన్నో ఆడియో బుక్స్ని అందుబాటులోకి తీసుకువస్తూనే ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నెంబర్ 3, ప్రోక్రాస్టినేషన్. ఎన్నో ప్లాన్ చేసుకుంటాం, అన్నీ జరగకపోవచ్చు. మీ చేతిలో ఉన్నంత వరకు, మీకు వీలైనంత వరకు వాయిదా వేయడం మానేస్తే చాలా మంచిది. మీకు ఇంకా ఏదో పని ఉన్నప్పుడు వాయిదా వేయడం తప్పులేదు. కానీ బద్ధకంతో వాయిదా వేసే వాళ్ళు మాత్రం ఈరోజు పని అవ్వక, తర్వాత రోజు పని అవ్వక అన్ని పనులు వాయిదా వేయడం జరుగుతుంది. సో వీలైనంత వరకు రేపు స్టార్ట్ చేస్తాను అనే కంటే ఇప్పుడే కంప్లీట్ చేస్తాను అనడం చాలా మంచిది. నెంబర్ 4, కంఫర్ట్ జోన్.
ఓ విత్తనం మొక్కగా మారడానికి ఆ విత్తనంలో నుండి మొలక బయటకు రావాల్సి ఉంటుంది. ఆ ప్రెషర్ కనుక లేకపోతే మొక్కగా మారగలదా? కాదు కదా. అదేవిధంగా ఈరోజు మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, జీవితాంతం ఇలానే ఉంటారనుకుంటే తప్పు. ఈరోజు ఉన్న కంఫర్ట్ రేపు లేకపోవచ్చు, అసలు ఉండకపోవచ్చు. మీ జీవితం నార్మల్గా వెళ్ళిపోతుందంటే మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారని అర్థం. మీ కంఫర్ట్ జోన్ వదిలి బయటకు ఎప్పుడైతే వస్తారో మీ జీవితంలో జరిగే ఎన్నో అద్భుతాలను చూడగలుగుతారు. ప్రతి ఒక్కరూ కలలు కంటారు, అది సాధించాలి, ఇది సాధించాలని కోరుకుంటారు. అందరూ కోరుకుంటారు, కానీ ముందుకు అడుగు వేసి సాధించేవారు మాత్రం చాలా తక్కువ. ఎందుకు కొందరు సాధిస్తున్నారంటే కారణం వాళ్ళ కంఫర్ట్ జోన్ని వదిలి బయటకు వస్తున్నారని అర్థం. కష్టపడకుండా ఏది రాదు. మీరు ఉన్న చోట కూర్చొని సక్సెస్ అయిన వాళ్ళని చూసి వాళ్ళు అలా సక్సెస్ అయిపోయారు, ఇలా సక్సెస్ అయిపోయారు, వారు ఈజీగా సక్సెస్ అయిపోయారంటే తప్పు. వాళ్ళు కష్టపడ్డారు, సక్సెస్ అయ్యారు. మరి మీ పరిస్థితి ఏంటి? ఆలోచించండి. నెంబర్ 5, మొబైల్ అడిక్షన్. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి నైట్ నిద్రపోయే వరకు మొబైల్ అనేది గుండెగా మారిపోయింది. అంటే గుండె లేకుండా బ్రతకలేం కదా, అదేవిధంగా మొబైల్ కూడా లేకుండా బ్రతకలేమనే అంతగా మారిపోయింది. మొబైల్ వాడటం అస్సలు తప్పు కాదు. అవసరానికి మించి ఎప్పుడైతే అతిగా వాడతారో అప్పుడు మాత్రం తప్పు. మీలో చాలామంది ఇప్పుడు అనొచ్చు, మొబైల్ ఉండడం వల్లే మీ వీడియోస్ మేము చూస్తున్నాం కదా అని. మళ్ళీ చెప్తున్నా, మీ అవసరానికి మొబైల్ వాడటంలో తప్పే లేదు, మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి మొబైల్ వాడటంలో తప్పే లేదు. మీరు ఓ ఇన్కమ్ని జనరేట్ చేయగలుగుతున్నారు మొబైల్ నుండి అంటే తప్పే కాదు. ఎప్పుడైతే మీరు టైం వేస్ట్ చేసే పనులని మొబైల్లో ఎక్కువగా చేస్తారో అప్పుడు మాత్రమే తప్పు. మీ మొబైల్లో ఎన్ని యాప్స్ మీకు యూజ్ అయ్యేవి ఉన్నాయి? టైంపాస్కి కాకుండా మీకు యూజ్ అయ్యే యాప్స్ ఎన్ని ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 6, ఎమోషనల్ అటాచ్మెంట్. నేను చాలా ఈజీగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాను. ఇది నేను చదువుకున్న రోజుల్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ప్రతి చిన్న విషయానికి ఫీల్ అవ్వడం జరిగింది. కొంతమందిని నేను చూసినప్పుడు నాకు అనిపించేది, వాళ్ళలా నేను ఎందుకు ఉండలేకపోయానే అని. ప్రతి విషయాన్ని ఎమోషనల్గా మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఎక్కువగా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్స్ అంటే అందరితో కాదు, మనతో మనకే క్రియేట్ అవుతున్నాయి. ఓ విషయాన్ని చూసినప్పుడు, ఒకరితో మాట్లాడినప్పుడు, ఒకరితో బాండింగ్ ఏర్పరచుకునేటప్పుడు కూడా మీరు ఎమోషనల్గా ఎంతవరకు కనెక్ట్ అవ్వడం కరెక్ట్ అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఇలా ఆలోచించుకోకుండా గుడ్డిగా ఎమోషనల్గా ప్రతి విషయానికి మీరు కనెక్ట్ అయితే మాత్రం మీరు చాలా సెన్సిటివ్ పర్సన్గా మారిపోవడం జరుగుతుంది. ఇలా ఉండడం వల్ల మీరు జీవితంలో మీ జీవితం మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెట్టలేరు. నెంబర్ 7, స్లీప్ లేట్ ఎట్ నైట్ అండ్ వేకింగ్ అప్ లేట్. నైట్ లేట్గా నిద్రపోవడం అంటే మార్నింగ్ లేట్గా నిద్ర లేవడం అని అర్థం. మార్నింగ్ నిద్ర లేట్గా లేవడం వల్ల ఆ రోజులో జరిగే ప్రతి పని కూడా లేట్గా చేయాల్సి వస్తుంది. మళ్ళీ లేట్గా నిద్రపోతారు, మళ్ళీ లేట్గా నిద్రలేస్తారు, మళ్ళీ లేట్గా పనులు జరుగుతాయి. సో ఇవన్నీ కాకుండా ప్రతిరోజు మీరు ఒక టైంని ఫిక్స్ అవ్వండి. ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి నిద్ర లేవాలి. ఓ అరగంట ఇటు అటు అయినా పర్వాలేదు, కానీ ఒక టైంని ఫిక్స్ అయ్యి మీ మనసుకి ఆ టైంని అలవాటు చేయండి. మీ మీద మీకు ఎప్పుడైతే డిసిప్లిన్ అనేది క్రియేట్ అవుతుందో మీరు చేసే పనులు కూడా ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా జరగడం మొదలవుతాయి. నెంబర్ 8, వాచింగ్ పోర్న్. చిన్న పెద్ద అని డిఫరెన్స్ లేకుండా ఈ రోజుల్లో పోర్న్ చూసే వారి సంఖ్య చాలా ఎక్కువగా మారింది. ఈ పోర్న్ చూడడం వల్ల మీలో డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ అనేది మళ్ళీ అలవాటుకి బానిసగా మారేలా చేస్తుంది. ఎక్కువగా ఈ డోపమైన్ పోర్న్ చూడడం వల్ల ఈ హార్మోన్ రిలీజ్ అయితే మీలో ఎక్కువ ఒత్తిడి, సరిగ్గా ఆలోచించలేకపోవడం, యాంగ్జైటీ పెరుగుతాయి. ఓ వ్యక్తిని చూసేటప్పుడు వ్యక్తి లాగానే చూడాలి, కానీ మనసులో వేరే విధంగా ఆలోచనలు గుర్తుకు రాకూడదు. ఇలా గుర్తుకు వస్తే మాత్రం మీరు మీ ఫ్రెండ్స్తో కూడా హెల్దీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయలేరు. నెంబర్ 9, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. నా ఫ్రెండ్ అది చేశాడు, నా ఫ్రెండ్ ఇది చేశాడు, నా ఫ్రెండ్ అంత ఖర్చు పెట్టాడు, నా ఫ్రెండ్ ఇంత ఖర్చు పెట్టాడు, లేదా నా ఫ్రెండ్ అది కొన్నాడు, నా ఫ్రెండ్ ఇది కొన్నాడు, పక్కింటోళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారు, మనం కూడా ఫ్రిడ్జ్ కొనాలంటే ఎంతవరకు కరెక్ట్? దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు కదా. పక్క వాళ్ళ కోసం ఆలోచించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటే కోల్పోయేది, నష్టపోయేది మీ సమయాన్ని మాత్రమే. మీకోసం మీరు ఆలోచించే ప్రతి నిమిషం మీకు హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా పక్కవారితో కంపేర్ చేసుకునే అలవాటు మీకే గనక ఉంటే మీరు ఎక్కువగా హ్యాపీగా అస్సలు ఉండలేరు. అసూయ అనేది మనిషిని హ్యాపీగా బ్రతకనివ్వదు. వీలైనంత వరకు కంపేర్ చేసుకోవడం అనేది మానేయండి. కంపారిజన్ ఎలా ఉండాలంటే హెల్దీగా ఉండాలి. గొప్ప వాళ్ళని చూసి అలా మారాలి అని కోరుకునేలా ఉండాలి. నెంబర్ 10, డోంట్ డిస్రెస్పెక్ట్ ఎనీవన్. రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఎక్కువగా చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం. పెద్దవారు అనే గౌరవం లేకుండా ఎప్పుడైతే అతిగా జోక్స్ వేయడం,
చులకనగా మాట్లాడడం చేస్తుంటారో అప్పుడే ఆ నిమిషమే మీరు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి. మీరు ఎదుటివారికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓ చిన్న సందర్భాన్ని చూసి మీరు ఓ వ్యక్తిని అస్సలు జడ్జ్ చేయడానికి సరిపోరు. ఆ వ్యక్తి పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు, అసలు తన ఆలోచన ఎలా ఉంటాయో మీకు తెలియదు, తన కోరికలేంటి, తన గోల్స్ ఏంటి, తన అయిష్టాలేంటి, తన ఇష్టాలేంటి ఏమీ తెలియదు. అలాంటప్పుడు మీరు ఎలా జడ్జ్ చేయగలరు? ఎదుటివారిని జడ్జ్ చేసే ముందు ఈ మాట మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకెప్పుడు ఈజీగా జడ్జ్ చేయరు. నెంబర్ 11, మేక్ గుడ్ ఫ్రెండ్స్. ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది, వర్షకాలంలో వర్షం ఎక్కువగా ఉంటుంది, చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీ పక్కన ఉండే మీ ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంటే మీ జీవితం కూడా అంత మంచిగా ఉంటుంది. అలా కాకుండా మీ పక్కన ఉండే మీ ఫ్రెండ్స్ మీ చెడును కోరుకునే వాళ్ళైతే మీరు మీ జీవితంలో హ్యాపీగా ముందుకు వెళ్ళలేరు. వీలైనంత వరకు మంచివారికి దగ్గరగా ఉండండి, చెడ్డవారికి దూరంగా ఉండండి. చెడ్డవారు అని తెలిసినప్పటికీ కొన్నిసార్లు ఛాన్స్ ఇవ్వడం తప్పులేదు, కానీ జీవితం అంతా ఛాన్స్ ఇవ్వడం అంటే తప్పు. మీ మంచిని కోరుకునేవారు మాత్రమే మీ ఫ్రెండ్స్ అవుతారు, మీ చెడును కోరుకునేవారు అస్సలు కారు. మీ లైఫ్లో పాజిటివిటీ స్ప్రెడ్ చేసే వారిని ఫ్రెండ్స్గా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేసే వాళ్ళైతే మీ సక్సెస్ని కోరుకుంటారు. మీ ఫ్రెండ్స్ మీ ఫెయిల్యూర్ కోరుకునే వాళ్ళైతే మీ ఫెయిల్యూర్స్ మాత్రమే కోరుకుంటారు. మిమ్మల్ని ఎప్పుడు ఏమీ చేయలేవు, ఏమీ సాధించలేవు అని డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు. ఈ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మీ జీవితంలో ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయండి, నెగిటివ్గా ఆలోచించడం తగ్గించండి. ఎందుకంటే మీ ఆలోచనలను బట్టే మీరు వెళ్ళే దారి ఉంటుంది, కనిపిస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.